కార్యదర్శి ఎటువైనా కూర్చో. లేట్ అయింది ఇలా లేట్ అయింది. సరే ఇలా కొన్ని మన గ్రామ పంచాయతీ లెక్కలున్నాయి. నాకు రైతులు వస్తారు ఇవాళ. కొంచెం మీరు అన్ని దగ్గరుండి లెక్కలు చూసుకోవాలి. ఓకే ఇది కొంచెం చెక్ చేయి. మనం రైతులకు సంబంధించిన కొన్ని బ్యాంకు రుణాలు, గ్రామ పంచాయతీ నిధులు కొంచెం మరి దేనికి పెట్టామనేది అందులో లెక్కలు ఉన్నాయి. నువ్వు చూసి నాకు చెప్పు. రైతులు వస్తారు ఇప్పుడు. అలాగే మన ఈ మధ్యలో బిల్లులు పడనట్టున్నాయి కదా మన వర్క్లు అవి కొన్ని ఆపేసినారు, అన్ని పెండింగ్ ఉన్నట్టు, సంతకాలు కానట్టున్నాయి కదా, ఇంకా సంతకాలు లేక పెండింగ్ పెట్టేసి. సరే నువ్వు మాత్రం అన్నీ ఎప్పుడప్పుడు పెండింగ్ పెట్టకు. సరే బాగా వర్క్ అంతా పెండింగ్ ఉన్నది. గ్రామ పంచాయతీలో పనులు బాగా పెండింగ్, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి త్వరలో. మనం ఇట్లా పెండింగ్ పెడితే మళ్ళీ కష్టం అవుతుంది. సరే సర్పంచ్. ఓకేనా? ఓకే సార్. సరే ఓకే సార్ నమస్తే. నమస్తే రాజరెడ్డి సార్. ఇట్లా వచ్చారు. ఇక ఊర్లో సమస్యలు ఉన్నాయి. మరి ఇది రైతు బంధు కానీ పడతలేదు. అచ్చా ఎరువులు ఇస్తలేరు. రైతులకు ఇబ్బందులు ఉన్నాయంట. రైతులకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు చెప్పలేకపోతారు. మరి అరే ఏదన్నా మీరు చెప్పండి, చెప్పు. రైతులందరూ నాతో చెప్తారు. మరి ఇక కొంచెం సర్పంచ్ తోటి మాట్లాడే హోదా, నేను హోదాలో ఉన్న కొంచెం పెద్ద మనిషి కాబట్టి మరి పోయి చెప్పండి, మన గోడంతా చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు బాధలు బాగా ఉన్నాయి. ఈ సమస్య కొంచెం మీతో చెప్పుదామని. ఓకే ఓకే కరదర్శి ఉన్నాడు కానీ ఉంటే మనం మాట్లాడాం. ఊళ్ళో రైతు బంధువులు పడలే అంటారా? పడలేదు. కౌలు రైతులకు కూడా పడలేదు అంటున్నాను. కౌలు రైతులకు కూడా మేము రుణమాఫీ చేస్తాం, ప్లస్ బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తాం. ఇప్పుడు ఈ మధ్యలో కొత్త పథకాలు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి. అయితే ఇప్పిస్తారు, మీరు ఇప్పిస్తారు కానీ ఇప్పుడు పంటలకు అందకపోతే ఎట్లా? అచ్చా ఇప్పుడు మీకు అందాలి కదా, రైతు బంధు పడాలంటారు. ఇప్పుడు అట్లా కదండి సర్పంచ్ గారు. ఇప్పుడు పొలం నాటేసేటప్పుడు పొలానికి సరిపోయిన దానికి తగ్గట్టు ఇస్తే వాళ్ళు వేసుకుంటారు నాట్లు. అది కోతకు వచ్చినప్పుడు ఎరువులు ఇస్తే ఎక్కడైతే కోత వేసినాక దానికి ఎక్కడ కాదు కదా, అట్లా అంటారా? అంతే కదా. కరదర్శి కొత్త ఏమైనా అమలు జరిగినాయి? మన రైతు బంధు గిట్ట పడదా? ఇంకా కొత్త స్టార్ట్ కాలేదు. ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా పడుతుంది, టైం పట్టచ్చు. కలెక్టర్ ఆఫీస్ ఏమన్నా లెటర్లు వచ్చినాయా? ఏం రాలేదు సర్పంచ్. సరే రాజేంద్ర గారు, నేను ఈ మధ్యలో కలెక్టర్ ఆఫీస్ పోయి ఉన్నది. రైతులు బాగా ఇబ్బంది పడతారని మేము కలెక్టర్ దృష్టికి బాగా అంటే బాగా మామూలుగా కాదు. ఇప్పుడు నాటేసినప్పుడు దానికి సరిపోయే మందులు ఇప్పియాలి. అందుతానయా? ఎక్కడ 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 సరే మన నాట్లు పడ్డాయి, ఇంకా ఇంతవరకు ఏం లేదు. అందరికి సరైన ఎరువులు అంతటి చూస్తాం. స్కూల్ బాగా నడుస్తున్నాయా? పిల్లలకు విద్యాబోధన కరెక్ట్ అందుతుందా? ఏం అందుతుందయ్యా? ఒకసారి రాంది, మీరు కూడా రాంది, వచ్చి చూడండి. బాగా సమస్యలు బాగానే ఈసారి. ఊళ్ళో రోడ్ సంగతి ఏమైంది? రోడ్డు అట్నే ఉన్నది, నడుస్తుందా రోడ్ వరకు? అంతంత మాత్రం. కాంట్రాక్టర్ మరి మన కలిసి నాకు బిల్లు రాలేదంట, దాని గురించి నేను మాట్లాడతా ఆఫీసులో. అందుకే ఆపిన సార్ అంటాను. మరి మీరు కూడా రైతులు ఇబ్బంది ఉంటే మేము కాంట్రాక్టర్ మాట్లాడి చేపిస్తాం, రోడ్డు కూడా చేపిస్తాం. ఎప్పుడు ఆ నాళీలు కూడా కొంచెం మన వర్షాకాలానికి కొట్టుకుపోయినాయి. ఇప్పుడు సంవత్సరం అయితే పెండింగ్ లో పెట్టి చేపిస్తారంటే ఎప్పుడు చేపిస్తారు? చేపిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా, గెలిచేదాకా గెలిచినట్టు, గెలిచినాక చేపిస్తాం అనుకుంటుంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెము ఇక అన్ని ఇప్పుడే లెక్కలు చెప్తారు. ఇక మీరైతే మారలేదు కదా, మేము మారలే కానీ ప్రభుత్వం బడ్జెట్ అందుతలేదు. పెట్టుర్రి, మీరు పెట్టుర్రి, కొన్ని పెట్టి. సర్పంచ్ గారు, మీరు రైతుల గురించి కూడా పట్టించుకోకపోతే ఇక మేము ఎన్నుకున్నది ఎందుకు? చూడండి, సరే ప్రభుత్వం వచ్చింది పోయింది, ఇంకోటి వస్తుంది, రేపు ఇదే ఉంటుంది కావచ్చు. సర్పంచ్ సాబు చెప్పండి, మీరేం చేస్తారో నాకు అనవసరం. రైతులు ధర్నా చేసే పరిస్థితి ఏర్పడితే నీకు చెడ్డ పేరు వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది. అది గుర్తుపెట్టుకొని మరి వెళ్ళిపోతా. నేను అంతకంటే ఏం చెప్పలేను. ఇక అగ్రమీ ఉన్నారు, నువ్వేదన్నా కానీ పనులు పెండింగ్ కానీ. సరే సర్పంచ్ సార్, తొందరగా కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు ఏదైనా మెసేజ్ రావాలి. సరే నేను కూడా ఈ మీటింగ్ ఉన్నది, ఈ మధ్యలో మాట్లాడు. సరే సర్పంచ్ సార్, లేట్ చేయక మరి. లేట్ ఏం లేదు సార్, బాగా కోపంగా ఉన్నారు.
నేను మాట్లాడతా. నువ్వు అయితే పనులు పెండింగ్ పెట్టకు. పెండింగ్ ఏముంది సార్? ఓకే రెడ్డి గారు. సరే గారు చెప్పండి సార్ కొంచెం. రైతులు రాజిరెడ్డి గారు బాగా కోపానికి వస్తాడు. మనం దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి ఎలక్షన్లు అవును మనము ఇట్లా చేస్తే మనకు పబ్లిక్ నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. సరే సార్ కొంచెం. సరే నేను వెళ్తా మరి. నువ్వు ఆ పని చూడు. అదే తప్పకుండా సార్ కొంచెం పంపిద్దాం ఈసారి కంపల్సరీ ఓకే తొందరగా అయ్యేటట్టు చెప్దాం. ఓకే. నమస్కారం సర్పంచ్ సార్. అమ్మా నమస్కారం. ఎటు వచ్చినావు అమ్మా? ఇటే వచ్చిన సార్ మీ దగ్గరికి. అంతేనా? మాకు కొడుకులు భూ పెడతలేరు, పింఛన్ రాపియాలని వచ్చిన, కొంచెం పింఛన్ రాయండి సార్. సరే అమ్మా అట్లా కూర్చో. కూర్చుంటాం. అట్లా కూర్చో. కర్రదారి వచ్చినాక మాట్లాడదాం. ఏం పని వచ్చినావు? నేను నీ దగ్గరికి వచ్చిన సార్, పింఛన్ రాయాలి. ఇంట్లో నుంచి పింఛన్ వస్తలేదా? అత్తలేదు సార్, నా కొడుకులు భూ పెడతలేరు. ఏం చేస్తానమ్మా ఇంట్లో? ఏం చేసినావు మరి? ఏం చేయాలి నాకు తెలియదు సారు, రాలేదు. సరే అమ్మా, నీకు ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. సరే మా కర్రదారి పిలుస్తానా, నీకు చెక్ చేపిస్తా. నీ వయసు ఎంత ఉంటుంది దాన్ని చూసి నువ్వు ఒకవేళ నీకు రాసింది ఉంటే నీకు వస్తుందా అమ్మా? సరే సార్, 65 ఉంటుంది. 65 ఉంటుందా? కర్రదారి ఇట్లా అండి సారీ. ఈ అమ్మకు పింఛన్ వస్తలేదట. ఎన్ని రోజులు అయిందమ్మా? చాలా రోజులు అవుతుంది, నేను రాయించుకోలేదు, నాకు తెలియదు. మొన్నట అప్లికేషన్ పెట్టింది మీ వాళ్ళేనా? సరే 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 అమ్మా అరే చెప్తానా. సరే సార్. నీకు ఈసారి వచ్చేటప్పుడు పింఛన్ వస్తుంది, నువ్వు బాధపడకు. కరదర్శి సర్పంచ్ ఈ అమ్మది లచ్చావా కదా? నా పేరు లచ్చావా. లచ్చావది పేరు రాయి. వాళ్ళ కొడుకు అన్నం పెడతలేదా, కొంచెం పింఛన్ స్టార్ట్ చేయి. ఓకే అమ్మా. సరే నీకు రాస్తాను, మన సార్ రాస్తారు, వచ్చే నెల వస్తుంది పంపిస్తాను, బాధపడకు. సరే కరదర్శి ఇంకెవరెవరు ఉన్నాయి వాళ్ళు లిస్ట్ అంతా పంపి. సరే సరే అమ్మా లిస్ట్ పంపిస్తాను. ఎందుకంటే చాలా మందికి పింఛన్ రాని వాళ్ళు అడుగుతారు మళ్ళీ, ఎందుకంటే మనకు వచ్చేది ఎలక్షన్. సరే నువ్వు వెళ్ళొస్తాను. ఏమైంది? ఎటు పోతాడేనా? పొద్దున అనగపోయినావు, తిండి లేదు, కనీసం ఛాయ్ కూడా తాగలేదు. అది నేను ఊళ్ళోకి పోయినా, రైతులంతా మందు బస్తాలు లేక నన్ను అందరూ అడుగుతారు. టౌన్కి పోయి వాళ్ళకు మందు బస్తాలు ఇప్పియాలి, అందుకోసమే కొంచెం లేట్ అయింది. అన్నం అయిందా? అన్నం కాలేదు కానీ అన్నం వండుతా. టిఫిన్ అయింది, టిఫిన్ తినండి తొందరగా. కనీసం ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేరు కదా, ఎటు వేరు ఏంటని తెలుసుకున్నా అంటే ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేరు. ఫోన్ చేస్తే అక్కడ ఊరోళ్ళంతా ఏదో ఒకటి మాట్లాడతారు, వాళ్ళు పక్కకు పెట్టి నేను ఫోన్ ఎత్తితే వాళ్ళు ఏమనుకుంటారు? సరే మీరు టిఫిన్ చేయండి, ఈ టిఫిన్ అయిపోయే వరకు ఛాయ్ అవుతుంది. అందుకే పొద్దున్న నుంచి ఎదురు చూస్తాను, ఎప్పుడు వస్తారా తింటారా అని చూస్తాను. మీరేం వస్తలేరా? టేస్ట్ ఉన్నా కానీ తొందరగా వంట చేయి, నేను మళ్ళీ పోయేది ఉన్నది. సరే. ఏమయ్యా ఈ మధ్యలో ఇంట్లో ఉండుడే లేదా, ఎటు పోతాటే అసలు ఇంట్లో ఉన్న వాళ్ళని పట్టించుకుంటలేరు, అసలు నన్నైతే అసలే పట్టించుకుంటలేరు. ఇట్లా అయితే ఎట్లా? ప్రమీల, నువ్వు అంటే నాకు ప్రేమ లేక కాదు, కొంచెం పనుల బిజీ వల్ల నిన్ను పట్టించుకోవడం అయితే లేదు, ఏమనుకోకు. ఓ మాటలకేంది, మాటలతోటే కడుపు నింపుతాను. మీరు మాట్లాడితేనే చాలా సంబరం వచ్చి చెప్తాను, అట్లా మాట్లాడతాను. మాటలు చాలు కానీ ఛాయ్ తీసుకోదు, వేడి చల్లారిపోతుంది. సరే సరే చాయ్ చేసినావా? చేసిన. ఇక ఈ ప్లేట్ తీసే, ఈ ప్లేటు. అబ్బా ప్రమీల, చాయ్ బాగున్నది. మన బెరపాలేనా? మన బరపళ్ళు కాకపోతే మంది బరపళ్ళు తెచ్చిన, మందే మన దగ్గరికి వస్తారా? సాల్తీ మీ వెతకారం. అవునే, మంచిగానే. నేను అంటే మాట వరుస కన్నా ఏమన్నా. సరే నేను పోతానా, నువ్వు వంట చేస్తాను కదా, మరి నువ్వు తిను, నేను వచ్చేదాకా చూడకు, నాకు లేట్ అవుతుంది కొంచెం.
సరే సరే కానీ మీ మాటలు దోస్తులు కలిసిరు కదా అని ఇంత తాగచ్చారు మరి కొంచెం ఇల్లును నన్ను గుర్తుంచుకోండి చీకటే కాకుండా బాగా అదే దోస్తులు అంటే దోస్తులు కలవరు ఇక కలుపుతారు బయటకు వెళ్ళిందంటే నాకెవరు కలుస్తారు రేపు నాకెవరు దోస్తులు కలుపుతారు నా పనులే నాకు సరిపోతున్నాయి బయట నేను పోతాను సరేమో నేను పోతాను కానీ ఆ వంట అయిన వాళ్ళే మంచిగా తిను నా కోసం చూడకు లేట్ అవుతుంది కొంచెం సరే వెళ్తాను నేను చెల్లె రాదా ఉన్నావా ఇప్పుడే వస్తాను ఇప్పుడే రూపాయలు వాళ్ళు కట్టుకోండి కట్టుకునేరా కొంచెం పేసి చెల్లె అన్నయ్య ఇట్లా అన్నయ్య బాగా రోజుల నుండి రాలేదు మన ఇంటికి మస్తు రోజులు అవుతుంది రాక కూర్చో కూర్చో అందరు బాగున్నారా ఇంటికాడ అందరు బాగానే ఉన్నారు గిట్ట అల్లుళ్ళు అందరు బాగున్నారా అన్నయ్య బాగానే చెల్లె చెల్లె బాగా పోయిండు బయటికి వెళ్ళిన అన్నయ్య బయటికంటే ఏం తిరుగుడైనా ఎప్పటికీ ఇష్టం రామరాజ్యం మారు లేదు మరి భయం ఉంచావా నువ్వు నేను చెప్తే ఇంటలేడు అన్నయ్య మరి ఆంగబెట్టి గుద్దానా రెండు గుద్దు మనోడు పోరగాళ్ళతో చెప్తే అంగబెట్టి 4 గుద్దుతారు బాగా మారతలేడని ఆయన బుద్ధి పియ్యి మరి ఇంకా వాటర్ తీసుకొస్తే చాయ్ పెడతానా తీసుకురా బాగా కూడా వచ్చుతారు రాదా ఎటువైనవే రాదా బాగా ఇంతకుముందు వచ్చిన ఎటువైనావు చిన్న పని నీ పని నాకు తెలియదు చిన్న పని నా పని ఎక్కడ పని అంతేనా ఏమే రాదా ఎటు మీ అన్న వచ్చిండు సాగిస్తా మరి ఏంది ఇక్కడ నిన్న ఇక్కడ సప్లై కూర్చోబెట్టిన మీ అన్నను చాలే చాలే చాయ్ అయిందా చెల్లె అయిందన్న తీసుకొస్తా ఎందుకా బాధన అన్నయ్య చాయ్ తీసు అయ్యో ఒక్కరికి తెచ్చా చెల్లె బాగుదావా బావది బాగానే పోయేపట్టారు ఎక్కడ చాయ్ తాగుతాడు ఆ చాయ్ తాగుకుంటూ ఉంటాడు ఏం మారే లేదు ఒక్కరోజు కూడా చాయ్ తావాను నువ్వు తాగాలి బావా నువ్వు తాగుతుంది ఆయనకి నువ్వు ఎందుకు తాగుతావు నాకు తెలుసు కదా తెలుసు తెలుసు కానీ సంతోషం సరే సరే సంతోషం వెళ్తా నేను తాళాలో పోతున్నా రాజు దగ్గరికి తాటకాలు పట్టుకొస్తా రాగానే చికెన్ తెస్తా నువ్వు అచ్చారు మసాలా నూరు పెట్టు మీ అన్న ఎటు పోకూడదు అన్నయ్య నేను వంట చేస్తా మీరు భోజనం చేసి వెళ్ళారు అన్నయ్య మీరు ఆయన మాటలు పట్టించుకోగా నేను చేస్తా కదా అన్నయ్య మీరు చేసి వెళ్ళారు అన్నయ్య నేను వేరే పని మీద వచ్చిన వంటలు కింద కాదు కానీ నీతో మాట్లాడాలి కూర్చో సరే నేను వస్తాను మన తోట కింద ఇంకొక 2 ఎకరాలు అమ్ముతాడట ఒకరు వేరే మన పక్కది అయితే అది తీసుకుందామని అనుకుంటాను ఎందుకు మన పక్క పడి ఎందుకు కొనియాలి ఎవరో తీసుకుంటాం ఏమైనా పైసలు ఉన్నాయా అని అడుగుదామని వచ్చిన నేను వచ్చిన పని కది సరే అన్నయ్య కానీ పైసలు ఎప్పుడు ఏదన్నా చేసి కూడబెడితే దాంట్లోకి వెళ్ళి మొత్తం నేను చూడకముందు మళ్ళీ అన్ని పట్టుకొని పోయి ఆగం చేసిన అన్నయ్య అడిగి పోయి చూసే వరకు డబ్బులు ఉండలేదు అన్నయ్య ఆయన అట్లా చేస్తాడు అన్నయ్య ఏం చేయాలి మరి ఇట్లా అయితే లేవు నేను వేరే ఇక్కడ అడిగి ప్రయత్నం చేసి నీకు ఒకే చేస్తాను ఒకే చేసి నేను ఫోన్ చేస్తా మంచిదనే పోయినా ఎందుకంటే వేరే పని ఉన్నది సరే మంచిదనే పోయా కోడలా ప్రమీల మావయ్య రమ్మని ఎటువెండ్రా
మందు బస్తాలు తీయడానికి పట్నం వేయండు. ఎప్పుడు పొద్దునే వేయండు, ఇప్పుడు వస్తాడు కావచ్చు. ఆయన పోయి అప్పుడే వేయండు. ఇప్పుడు పొదుగుతాను కదా సీజన్ డైలాగ్ మొత్తం. చిన్నోడు ఎటు పోయినమ్మా? సీనట్టు పోయాడు బిడ్డ. పొద్దుటి నుంచి కనబడతాడు మావయ్య. ఇది ఎటు తిరుగుతాడు మరి? మీరు అందరు పొద్దుటి నుంచి కానీ పడతలేరు. మేము పని మీద తిరుగుతాను బిడ్డ. మరి ఎట్లా అన్నం తినే టైం అయింది కదా, అన్నం తినరు మావయ్య. పొద్దుటి నుంచి ఇప్పుడే వచ్చినావు కదా నువ్వు, అన్నం తినే టైం అయింది, అన్నం పెట్టి కదా తిను. అమ్మా సర్పంచ్ దగ్గర పని ఉండే పోయినమ్మా. అయితే అక్కడ ఇక సర్పంచ్ నేను కలిసి ఒక డిన్నర్ ఉన్నది పోయొచ్చినాము బిడ్డ. అన్నే తిన్నాము, మీరు తిన్నారమ్మా? సరే మావయ్య నేను తిన్నా. తిన్నారా? మనోడు తిన్నాడా? వచ్చిండా పిల్లాడు? చిన్న పిల్లాడు ఇంకా రాలేదు మావయ్య. అమ్మా ఏంటిరా రావు లోపలికి. తాత నువ్వు ఎప్పుడు వచ్చినావే? నేను అప్పుడే వచ్చిన బిడ్డ. అప్పుడే వచ్చినావా? చదువుకుంటారా మంచిగా? మంచిగా చదువుకుంటాను తాత. చెప్పాలి. తిన్నా బిడ్డ. మా స్కూల్లో సార్లు అందరూ ఎక్స్కర్షన్ పట్టుకోపోతారు, నేను కూడా పోతాను. నాకు డబ్బులు ఓనా? నేను వద్దంటానా? డబ్బులు ఇస్తా, డ్రెస్ కొని ఇస్తా, బూట్లు కొని ఇస్తా. ఎక్స్కర్షన్ మంచిగా డబ్బులు ఎంత అవుతుందో తెలుసుకొని రేపు ఇస్తా. అమ్మ చెప్పినట్టు వినాలే, ఫస్ట్ నాన్న చెప్పినట్టు అమ్మ చెప్పినట్టు వినాలే. అది నాకు నచ్చినట్టు కొని ఇస్తా బిడ్డ. తాతయ్య చూడండి, బుక్లు ఎందుకు కింద పడేసినావు? తాతయ్య ఎక్కడికైనా పారిపోతాడు అనుకున్నావా? బుక్కులు తీసి అక్కడ టేబుల్ మీద పెట్టు. సరే అమ్మా. ఇప్పుడు రేపు పోతారా? ఖర్చు వాటిగా వేస్ట్ ఖర్చు పెట్టుకోకు బిడ్డ. దగ్గర పెట్టుకొని పోయిరా. మరి ఎక్కువ ఇయ్యకు మావయ్య, వాడు అన్ని ఖర్చు పెట్టుకుంటాడు. చాక్లెట్ బిస్కెట్లు అని కొనుక్కొని తింటాడు. కిట్టు తాత బాగానే ఇచ్చినట్టు కూడా పైసలు అవన్నీ ఏం చేసుకుంటావు? సగమి నాకు ఇచ్చాడు గమని పైసలు ఎందుకురా? నేను అన్ని కొనుక్కొని అవన్నీ అడ్డమైన కొనుక్కొని తినద్దని పైసలు నేను తింటా. నేను ఇయ్యమ్మా. అవన్నీ ఏం చేసుకుంటావురా? నేను తింటా. మా దోస్తు ఏం కొనుక్కొని తింటారా? పళ్ళని సగం నీకు పళ్ళు పాడైపోతాయిరా, పళ్ళు ఊడిపోతాయి. 10 రూపాయలు ఇస్తా. నాకిస్తే నువ్వు గుంజుకుంటావు ఏందమ్మా? నాకు కావాలి డబ్బులు. ఇచ్చే అమ్మా, నాకు తాది ఇచ్చేడమ్మా. ఇచ్చే నాకు కావాలి. ఎక్స్ట్రా పోవాలి. ఇయ్యమ్మా నా డబ్బులు నాకు ఇచ్చే. ఉత్తరే చేసిండాని నీకంటే నాకు ఎక్కడ ఎవరున్నారో తీసుకో డబ్బులు. నేను ఉత్తరే చేసిందా? నీకు అమ్మ మీద ప్రేమ ఎంత ఉందో తెలుసుకుందా అని అనుకున్నారా? నీకేం లేదా? అరే ముసల్దాని నాకేం పెడతారా? నాకు ఇప్పుడే ఇస్తలేవు. నాకు తాత ఇచ్చిండు. మరి నాకు నీకు తాత ఇస్తే నాకు మామయ్య కదా? నాకు తెలియదు. ఇక అమ్మా, ఇక నువ్వు మద్దతు తెచ్చుకోపో. సంతోషంగా ఇస్తానవా? ఏడ్చుకుంటూ ఇస్తానవా? నేను ఎట్లా అట్లా ఇస్తానమ్మా. ఇక నా డబ్బులు మూతలు తిట్టిన వీటినే వెళ్ళా. మరి శ్రీరన్న నువ్వు ఎట్లా చెప్తా అట్లే. అదేనా మరి అది నువ్వు చెప్తే ఏదో ఒకటి చేసుకున్నావు రాజన్న. అవును రాజన్న, మా నాన్న పెళ్లి చేసుకోమంటాను కానీ చేసుకో శ్రీను. ఇక నాకెవడు ఇస్తాడే పిల్లని? పని లేదా పాట లేదా? ఎవడన్నా ఇస్తాడా అనే పిల్లని? ఎవరన్నా ఇస్తా అంటే ఇక పని పొలాల పని చేసుకుంటా, వ్యవసాయం పని చేసుకుంటుంటే ఇవాళ రేపు ఎవరు ఇస్తాను పిల్లలు? ఏం చేస్తామన్నా మరి, ఇక్కడ ఉన్నదే వ్యవసాయం. ఇక మా ఆయనన్న అడుగుదాం మరి, 5 లక్షలు అడిగి జాబ్ చేసి నా పిల్లని దూరం చేసుకుందాం అనుకుంటానని రాజన్న. చేసుకో. మొన్ననే మీ ఓన్ పెళ్ళి అయింది, ఇక నీ పెళ్ళి కూడా చేస్తే పని అయిపోతుంది. అదేనే మా చుట్టాలలో కూడా అందరు అంటారన్న, చేసుకోరా ఇక ఉన్నదే ఒక్కను కదా, నాన్నకు ఇబ్బంది రా అది ఇది అంటారు. రాజన్న ఇక నువ్వు కూడా చేసుకోరా అదే పెళ్ళి.
ఇక పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చూస్తాను పిల్లలను చూసుకుంటాను ఎత్తుడైతుంది కానీ ఆల్రెడీ ఇటు పోవాలో ఇటు పోయిందిరా అసలన్న నీదంటే ఇంకా అయితే కవరింగ్లో ఉన్నది కానీ మాది ఇటు పోయింది ఎందుకు చూస్తాను ఆల్రెడీ సంబంధాలు చూస్తాను ఇక ఏదో రకంగా అయితే వేసుకోవాలి పెళ్లి. పిల్లను నిన్న కాక మొన్న వాళ్ళ ఇంటికి చూసిటాను పోయినాయి. పిల్లగాడ ఏం పని చేస్తాడావా, ఏం పని ఉన్నది, బాయిల నౌకరా గవర్నమెంట్ నౌకరా అని ఇజ్జత్ ఇస్తారు కానీ మనకేమో నౌకర్ లేకపోయా. ఇవాళ రేపు ఎవరు ఎక్కడికి పోయినా కూడా జాబ్ ఉన్నదా ఏ పాట ఆస్తులు ఉన్నాయని చూస్తాను తప్పించి వీళ్ళకి ఏమున్నది ఏం లేదు అయ్యో పిల్లనిస్తే చదువుకుంటారా అని ఎవరు చూస్తలేరు. ఎంత ఉన్నదనే చూస్తాను. నేను అన్న ఏడి ఓ ఎక్కడ చూసినా ఇవాళ రేపు ఎట్లుందంటే గవర్నమెంట్ జాబ్లు అంటేనే పిల్లని ఇస్తాను. లేనోడు గంగలు పోవడం తప్పించి వేరేం లేదు. మనకంటే జాబ్ లేదా ఇక గట్లనే ఉన్నది మరి పని ఇవాళ రేపు నడిచే జవాన్ అట్లున్నది. మన ఏమైనా ఓడైనా అన్న మరి ఇక ఎడిగిపోతాం ఇక మన వాళ్ళ మీదనే వేసుకోవాలి భారం. ఇంట్లో చూస్తారు కదా. మన కాలేజ్ దగ్గర వచ్చిండే. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే సీను, బాగా ఏం సంగతి ఇటు వచ్చింది మరి? జాబ్ల గురించి సార్ అన్ని ఆఫీసులు తిరుక్కుంటే ఇట్లా వచ్చినాం సార్. ఆఫీసులో కాయల పేపర్ మరి ఏ జాబ్ కలుగుతాయని. అవునా, ఈ రోజులలో ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఎక్కడ వచ్చింది సార్ మీరు? నేను ఇక్కడ వచ్చిన గ్రామ పంచాయతీ కోసం లెక్కలు చూసుకోవడానికి వచ్చిన. ఈ ఉద్యోగాలను తిరిగి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాను? ఈ రోజులలో గవర్నమెంట్ నౌకరీ ఎవరో దొరుకుతుంది, ఏడ దొరుకుతుంది, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఏడవైనా ఉద్యోగాలు లేవు అని అంటాను. నోటిఫికేషన్లు కూడా ఏం రావట్లేదు. అదే సార్ మేము కూడా తిరిగి ఒక చిన్న సలహా చెప్తాను మీకు. సార్ చెప్పండి సార్. ఫస్ట్ చిన్న లోన్ పెట్టుకోండి, ఏదైనా చిన్నగా బిజినెస్ చేసుకోండి. అంతకు మించి ఏం లేదు ఈ రోజులలో. కలవమంటారా సార్ మరి లోన్కు? ఆఫీస్కి రండి, ఆఫీస్కి వచ్చి లోన్ పెట్టుకోండి, లోన్ ప్రాసెస్ చేద్దాం, లోన్ ఇప్పిస్తా, బిజినెస్ చేసుకోండి. ఎప్పుడు రమ్మంటారు సార్ మరి? ఎప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు అలవాటు ఉంది. సరే సార్, ఓకే కలుస్తాం మరి. తప్పకుండా రాండి, ఓకే చూసుకోండి, మంచిగా బిజినెస్ చేసుకోండి. ఓకే సీను, ఇక సార్ అయితే ఎట్లా మనకు మాట ఇచ్చిండు, లోన్ అయితే ఎట్లా అవుతుంది. తిరిగి తలకాయ నొక్కుతుంది. మెల్లగా పోయి ఆ తులసి బారు పోయి కొంచెం సిల్లయి వెళ్ళిపోదాం. రైటా? ఓకే రైట్ పా. సార్ నమస్కారం సార్. ఆ పనులు కొంచెం పేపర్ల మీద సంతకాలు అవి అయ్యేటట్టు చూడండి సార్ తొందరగా. ఈ ఊళ్ళో జనాలు కూడా ఆగట్లేదు సార్, వాళ్ళతోనే ఇబ్బంది ఉంది సార్. కొంచెం ఎట్లాగైనా ఆ పనులన్నీ తొందరగా అయ్యేటట్టు చూడండి సార్. తొందరగా సంతకాలు అయ్యి ఆ కార్యక్రమం అయిపోయిందంటే మాకు కూడా ఒక బాధ్యత అనేది తీరిపోతుంది. చాలా ఇబ్బంది ఉంది సార్ జనాలతోని. దయచేసి చేయండి సార్, అది తొందరగా కానివ్వండి. సార్ ఫైల్ అయిపోయింది సార్. ఆ ఫైల్ కోసం కొంచెం చూడండి సార్. ఫైల్ టేబుల్ దాకా వచ్చింది, తొందరగా సంతకాలు పెట్టి చూడండి సార్. అది ఊరోళ్ళు కూడా ఆగనిస్తలేదు సార్, మన ఊరోళ్ళు. సరే అవుతుంది సార్, కానివ్వండి తొందరగా కానివ్వండి సార్. నమస్తే కార్యదర్శి. నమస్తే రాజరెడ్డి గారు, ఇటు వచ్చింది. మన పని ఎక్కడ దాకా వచ్చింది? మన నెల రోజులు అవుతుంది సర్పంచ్ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి. ఆ రోజు వచ్చింది కదా, ఆ పని మీదనే తిరుగుతున్నా. ప్రజలతో దగ్గర పెట్టినా పని అయిపోతుంది. రైతులతో బాగా ఇబ్బంది అవుతుంది. అదే చెప్పిందండి, సార్ దగ్గర వచ్చింది, టేబుల్ దాకా వచ్చింది, సంతకాలు అవుతున్నాయట. ఇవాళ అవుతుందా? అయిపోతుంది. మరి ఉండాలా నేను కొంచెంసేపు? కలవండి, మళ్ళీ ఆఫీస్కి వచ్చి కలవండి. ఎప్పుడు అంతేనా? మస్తు జరిగింది పిక్నిక్, మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం, మేము మా దోస్తులం. మంచి జరిగింది కదా? మంచిగా జరిగింది. పైసలు సరిపోయినాయి? సూపర్, అన్ని సరిపోయింది. మిగిలినాయి ఇంకేమన్నా? ఆడికాడికనే. ఆడికాడికి నేను ఇంకా ఇద్దాం అనుకున్నాను, కొన్ని ఇద్దాం అనుకున్నా. సరే ముఖం కడుకోరు ఫ్రెష్ అయ్యి బ్యాగ్ అమ్మకి. ఈ బాబాయ్ వాళ్ళు ఆయన మా దోస్తు తాత. సరే ముఖం కడుకోరు, కారెక్కలు కడుక్కొని బ్యాగ్ అమ్మకి ఇచ్చి కారెక్కలు కడుక్కొని కడుకోరు, మొక్కలు గిట్ట కడుక్కొని. అమ్మా కాలు చేతులు కట్టుకోండి, ఎప్పుడు తిన్నారో ఏమో. అన్నం పెడతా. అరే సీను, బాపు ఎటువైనా బిడ్డ? నేనేటు పోయినా బాపు, ఆఫీసులో పొంటి పొద్దున్న నుండి ఇప్పటి వరకు 5 అవుతుంది, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రాలేదు. రాజన్న నేను జాబ్ గురించి ఇగో జాబుల గురించి తిరుగుకుంటూనే ఉంటావా? మరి ఏం చేద్దాం? ఒక్కటి చెప్తాండు, నేను కూడా చేతనై చేతగాక నేను కూడా గులుగుతాండు చేస్తంటే నువ్వు గులుగుతావు. నేను బాపు నువ్వు ఏదన్నా మంచి ఉద్యోగం అన్నా ఏదన్నా పని చూసుకో బిడ్డ.
ఆ పెద్దోడు గులుగుతాడు, పెద్దోడు నన్ను తిరుగుతాడు. ఆడు పరిపాట లేకుండా అది ఊరి మీద తిరుగుతాడు, సప్పుడు చెత్తలేమంటాడు. సరే తీ బాబు చూసుకుంటా. చూసుకో బిడ్డ. ఈ పొలాల పంటి చిలకల పంటి తిరుగున్న వల్ల కాదు, నాకు 5 లక్షలు నేను జాబ్ చూసుకుంటా. నీకు ఒక్కరికి 5 లక్షలు ఇస్తే వాడుకుంటారా పెద్దోడు? అన్నకేమో పెళ్ళి అయింది, మరి నాకు పెళ్లి కాలేమని ఏం చేయమంటావు? నీకు పెళ్లి కాలేదని నీకు 5 లక్షలు ఇస్తే అడుగుకుంటాడా? ఎవడు పిల్లనిత్తలేడుగా బాపు, ఎవడు అడిగినా ఉద్యోగం లేదంటారు, నీకెట్లా పిల్లనిస్తామంటారు కా బాపు. అందుకే కార్యదర్శిని కలిసి ఆ లోన్ అన్న పెట్టుకుంటా, నువ్వు ఇస్తావా అయ్యావా 5 లక్షలు? చిన్నోడా బాపు, నేను అన్నతోటి కలిసి వదినతోటి ఇట్లా అందరితోటి కుటుంబంలో కలిసి మాట్లాడడానికి ఇస్తా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. మరి నువ్వు గవాన్ని చెప్పకు, నాకు 5 లక్షలు కావాలి బాపు, నేను పోతాను పో. రామన్నా పోయిన పని ఏమైందిరా బిడ్డ? మందు బత్తాలు ఏమైనాయిరా? నానా పైసలు సరిపోలేదే. మరి పైసలు సరిపోలేదని పోంగా నాతోటి కలవపోతివి, కొడలు చెప్తే అవతల పడుతుంది, అటు ఇటు తిరుగుకుంటూనే ఉంటావా? అక్కడ పొలం పరిశాన్ ఖరాబ్ అవుతుంది. కరెక్టే కానీ మళ్ళా నిన్ను అడిగి తీసుకొని నేను కలిసిపోదామని వచ్చిన. రోజు పోకుండా వస్తావు. సరే బాబు, రేపు పోయి మళ్ళీ తీసుకొస్తా. నువ్వు ఊకే తిరుగుడు పెట్టకు, కొంచెం పోయి ఖరాబ్ అవుతుంది వరి, పోయి తీసుకురా జల్దీ. రామన్నా చెప్పే, తమ్ముడు ఉద్యోగం కొరకు 5 లక్షలు అడుగుతాడు, వాడు మారం చెప్తాడు. నిన్న పరిశాన్ చేసిండు, అన్నకున్ను వదినకు చెప్పకుండా నేను వాళ్ళని విచారించడానికి ఇస్తాను బిడ్డ అని చెప్పిన. ఏం చేద్దాం చెప్పు. బాబు వానికి 5 లక్షలు ఇస్తే నేను వ్యవసాయం చేసుకుంటున్నా. చిన్నోనికి ఉద్యోగం కొరకు పైసలు అడిగిండు, మరి అవి ఇద్దాం. ఏమైతుంది? పెళ్లి కాలే కదా. అది కాదు బాబు, ఉద్యోగం వస్తే పిల్లనే ఇస్తాడు ఎవడన్నా. అది కాదు బాబు, ఉన్నాయే పైసలు అక్కడ లేవు, వానికి ఇస్తే నేనేం కావాలి చెప్పు. ఇయ్యకంటారా? చిన్నోడు అడిగినప్పుడు ఇద్దాం, లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తావు. మరి చెప్పు. ఉద్యోగం నాకు చదువు చదువు రానప్పుడు భూమి పట్టుకొని ఎడురా, వాడన్నా చేయరాదు, ఇంట్లో ఎవడన్నా ఒక ఉద్యోగం చేయదా? ఇప్పుడు 5 లక్షలు కావాలంటే ఉన్నాయా నాన్న మన ఇంట్లో? నీకెందుకు, నేను చూసుకుంటా కదా, నీకెందుకు అవన్నీ? నువ్వు అది చూసుకో, నువ్వు ఉద్యోగం చేయనంటున్నావు. సరే వాడన్న ఒకటి చెప్తే మనకు కొంచెం వెలుగు కాదు బిడ్డ. ఎవడన్నా పిల్లని ఇస్తాడు, ఓ 10 లక్షలు ఇస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది కదా. బాబు నువ్వు ఏమన్నా చేసుకో కానీ భూమిలో జోలికి మాత్రం రావద్దు. దాని మీద మా భార్య పిల్లలు మేము బతికేది ఉన్నది. వానికి పెళ్లి చేసుకుంటే వాడు బతుకుతాడు, ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. నువ్వు ఎట్లా ఇచ్చుకో, నాకు తెలియదు. భూమిలో జోలికి మాత్రం రావద్దు. ప్రమిళ ఏమండి ఇంత లేట్ అయింది? అది లేట్ అయింది, అక్కడ కొంచెం మంది బాగుండ్రి, పైసలు సరిపోలేదు. మళ్ళీ పైసలు సరిపోతే మామయ్యకి ఫోన్ చేస్తే అయిపోయేది కదా. అదే ఫోన్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ పోదామని వచ్చిన. మళ్ళీ పోదామని వచ్చింది. వాడు చిన్నోడు పోయిండు, ఎక్స్కర్షన్ పోయిండు. రండి. బాపు బాగానే నడిపాడా? ఇప్పుడే వచ్చినావా బాపు? అంత బాగానే బిడ్డ? బాపు బాగానే. అక్కడ అంత మంచిదా? అక్కడ యుద్ధాలు నడుతున్నాయి బాపు సౌదీలా. అయితే మన తెలంగాణ వాళ్ళు అందరినీ వెళ్ళగొట్టుతారు. అక్కడ బ్యాగ్ లోపల పెట్టేసి బాపు బ్యాగ్ లోపల పెడతాను, కాలకలు కడుక్కొని కోడలు ఫోన్ చేసిన బిడ్డ. నేను రాగానే ఫోన్ చేసిన బాపు, ఇప్పుడు పోయి తీసుకొద్దాం. తయారైతే పోయి లవ్గారెడ్డికి పోయి తీసుకున్నా. సరే. బాగున్నావా? బాగున్నారా మీరు? బాగున్నా. బాగా వచ్చిండే. నరేంద్ర బాగున్నావా? ఏంది నాది త్వరగానే వచ్చినావు నువ్వు? ఆడ సౌదీలా యుద్ధాలు జరుగుతున్నాయి, అందుకే అందరినీ తెలుగు వాళ్ళు అందరూ పంపుతారు ఎక్కడ వాళ్ళు అక్కడ, అందుకే వచ్చిన. యుద్ధాలు జరుగుతానే ఒప్పుకుంటా. లేదు అప్పట్లో ఉన్నాయిగా, నీకు తెచ్చినలే. ఏం తెచ్చినావా మరి? అలా చూస్తే ఏమీ లేవు అక్కడ. అక్కడే ట్రాన్స్పోర్ట్ లా. ఓ నువ్వు ట్రాన్స్పోర్ట్ కూడా చేసినావా? మరి రాగా ఈ బ్యాగులు ఎందుకు ఆడైనా దొంగలు ఉంటారని ట్రాన్స్పోర్ట్ లో అయితే అవి వచ్చేది 2-3 రోజులు వచ్చేస్తే మనకు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? మరి పోయినావు కదా, మరి ఏం తీసుకొని వచ్చినావు? నేను అడావుడిలా అక్కడ కరుపు జరుగుతుంది, అడావుడిలో ఇళ్ళ కొడితే నేను టక్ వచ్చిన. అయితే మరదలకు ఒక వాచ్
నీకు ఒక సెల్లు నేను 2-3 తులాల బంగారం తెచ్చాను అనుకున్నా కానీ ఆడ కరుపు జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇల్లు కొడితే టక్ టక్ వచ్చి రాంగ్ ఇవన్నీ కొనుక్కొని వచ్చిన మీ గురించి. సూపర్ ఉంటుందని వాటికి వచ్చింది కదా. థ్యాంక్ యూ. అవునారేందరు ఉప్పుకుంటూ వచ్చినావు మరి ఇక్కడికి ఏం చేస్తానని వచ్చినావు వీడికి? కాదు జమునా, నేను అట్టిగానే ఉంటానా ఈడ ఏదో ఎత్తేనే ఉంటా. ఏం చేస్తావో ఏదో ఒకటి అంటే ఎన్ని లేవు అక్క రాక రాక అచ్చుడితోటి అంటాడు చెయ్యడా మనకేమన్నా తక్కువ ఏం చేస్తాడే ఏ ఉండే పాపం ఆయన ఏమో నెరవాడి వచ్చి దేశం నుంచి అత్త గంతగానే కాదు. మనకు 5 ఎకరాల భూమి ఉన్నది. మన భూమి పని చేసుకుంటాం మనం. ఏంది పాపం ఆయన కర్రలు పెట్టుకుంటాను భూమి లేదా 5 ఎకరాలు ఉన్నది. ఆగరాదు ఏదోటి ఎత్తాడు కాదు. ఇప్పుడు వచ్చిండు ఆయన మోసమారని ఇస్తలేవు. ఏదోటి ఎత్తాడు కదా ఆగు. ఇక నువ్వు ఏమైనా వేసుకో అయ్యా. మీ బాబునైతే 5 లక్షలు అడిగి ఇంకేమైనా పైసా పిచ్చే. చూసినా మీ అక్క నేను వచ్చి 10 నిమిషాలు కాలే ఎట్లా మాట్లాడుతుంది. అందుకే నేను ఈ బాధలు భరించలేకనే సప్పులేక సౌదీ పోయినా. ఏం కాదులే బాబు, అది గట్లనే మాట్లాడుతుంది. నేను ఉన్నా కదా, నేను చెప్తా, నువ్వు ఊకో, నువ్వు బాధపడకు. నువ్వు పోయేది ఏదన్నా ఒకటి దీని పోయింట్లోకి. సరే బాబు. రెడ్డి గారు బాగున్నారా? బాగున్నా సార్. ఏదో పని వచ్చినట్టున్నారు. మా ఇంట్లో గొడవలు అవుతాయి. అచ్చా, దేని గురించి? పెద్దోనికి పెళ్ళి అయింది. పిల్లగాడు నడిపోడు సౌత్కి పోయి వచ్చిండు. చిన్నోడు పెళ్లి కాలేదు. ఆడ 5 లక్షలు ఈ బాబు నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటానని ఆడంటున్నాడు. సరే ఇస్తే పెళ్లి అవుతుంది అట్లన్న పిల్లలు ఇస్తాడని అనుకుంటే ఇప్పుడు నడిపోడు వచ్చిండు. సిద్ధోడు అంటాడు నేను వ్యవసాయం చేయ నాకు అని ఆడంటాడు. లేకపోతే భూమి జోలికి రావద్దు వాళ్ళు అని వాళ్ళు అంటాడు. ఈ నడిపోడు వచ్చిండు. ఇప్పుడు పెద్ద సమస్యగా ఉన్నది. మరి ఒకసారి మాట్లాడదామని పిల్లల నుంచి మాట్లాడదాం. ఎందుకంటే ఇట్లా వాళ్ళు వదిలిపెట్టుకుని పరిచయం ఉంటుంది కదా. పెట్టుకుంటాను ఇంకా ఎదురు పడలే కానీ ఇది ఎన్నట్టుకున్నా కానీ ఇబ్బంది అవుతుంది రాజిరెడ్డి గారు. ఇలా ఇప్పటి గురించి మనస్పార్థాలు వస్తానే వాళ్ళకి. అదే కాబట్టి మరి ఏదో మనం మాట్లాడదాం. ఇలా ఏదో పొలం కూడా అంటే కదా అప్పట్లో కొన్నారా? కొన్నాం అంతా 10 ఎకరాలు అంత ఉన్నా అంటావు. ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మంచిదే మనిషికి 3 ఎకరాలు వస్తుందా? మనిషికి 5 ఎకరాలు వస్తుంది. మరి ఇప్పుడు పంచుతారా? పంచితే ఇప్పుడే పంచితే ఇంకా వాళ్ళు చిన్నోడు పెళ్ళే కాలేదు. ఇప్పుడే పంచి ఏం చేసుకుంటారు. అంటే ఇప్పుడు పంచకుండా దాన్ని మన పరిష్కారం చేయాలి. అట్లా చేస్తే మంచిగా ఉమ్మడిగా ఉంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మేము ఉన్నంతసేపు తర్వాత సరే మంచిది. ఈ మధ్యలో ఒకసారి మాట్లాడాం పిల్లలతో మాట్లాడాం. సరే రేపు బాగా పెట్టుకోకు. సరే ఓకే. కార్యదర్శి గ్రామ పంచాయతీ పనులు పూర్తి అయినాయా? బిల్లులు మొత్తం సెట్ చేసిరా? ఓకే. మీరు ఇంకా 1,00,000 పింఛన్ అయిందా? 1,00,000 పింఛన్ అయిపోయింది. ఓకే. నమస్కారం. నమస్కారం అమ్మా. బాగానా? లచ్చమ్మ ఏ పని వచ్చినా? పింఛన్ కార్యదర్శి ఈ లచ్చమ్మ పింఛన్ ఓకే అయిందా? లచ్చమ్మ ఇది పింఛన్ శాంక్షన్ అయింది. శాంక్షన్ లెటర్ కూడా వచ్చేసింది. వచ్చే నెల నుంచి పింఛన్ తీసుకుంటా. సరే అమ్మా, నువ్వు బాధపడకు. సార్ నీ పింఛన్ ఓకే చేసాడు. నువ్వు సార్ని కలుగు. మళ్ళా నీకు లెటర్ ఇస్తాడు. మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత వచ్చి కలుగు సార్. సరే మంచిగా 30 రా. ఓకే కార్యదర్శి గారు. ఇక మనకు అన్ని లెక్కలు చూసుకోవాలి. మనము మళ్ళా మీటింగ్ పెడదాం. గ్రామసభ పెట్టేసి అన్ని ఎవరికైనా సమస్యలు ఉంటే కూడా అన్ని పరిష్కారం చేద్దాం. సరే మరి వెళ్దాం. ఇప్పుడు వస్తున్నావు చెల్లె? ఇప్పుడు వస్తానన్నయ్య. ఈ కొరకు చూస్తాను నేను. అదే అన్నయ్య నువ్వు చెప్పినావు కదా, మళ్ళీ ఆయన చూస్తే మళ్ళీ గొడవ గోల చేసి గుంజుకుంటారని నేను ఇక అక్కడ నుండి తీసుకొచ్చిన అన్నయ్య. ఇక్కడ గొడవలు అవుతున్నాయి. అదే అందుకోసమే నువ్వు అడిగినావు కదా. మళ్ళీ మీ బావ చూస్తే అన్న ఎగవాడి గుంజుకుంటారని మనం తీసుకున్నది ఇదే పక్క. అదే అన్న అందుకే తీసుకొచ్చిన అన్నయ్య. సరేరా. నాకు ఈ భూమే కావాలి. ఇది కాదు బిడ్డ నీకు అది. నీళ్ళే ఈ భూమే నాకు కావాలి. అట్లా కాదు బిడ్డ. లేదు బాబు, ఇగో ఇంత ఈ లేకపోతే నాకు 10 లక్షలు అండి.
సరే ఒక మాట పెద్దోనికి నైరుతి దిక్కు ఉండాలి, నడిపోనికి ఇటు ఉండాలి, చిన్నోనికి ఇటు ఉండాలి. లేదు బాబు, నాకు అది వద్దు. అలా నీళ్ళే పండే, ఆ నీళ్ళే రావు వాడికి. నాకు ఇదే కావాలి, ఈ భూమే కావాలి నాకు బాపు, ఈ భూమే కావాలి. లేదు బాబు, నాకు అది వద్దు. అలా నీళ్ళే రావు వాళ్ళకు. ఎట్లా మీరు లొల్లి పెట్టుకో. ఇగో చెప్పింది విను బాబు, చెప్పినట్టు వినాలే కానీ నువ్వు అది ఇది అని డిమాండ్ చేయకు. ఏం లేదు తమ్ముడు, పెద్దన్నకి అక్కడ ఇస్తా, నీకు నడిపోనికి కాబట్టి అటు ఇస్తా, చిన్నోడు ఇటు ఉంటాడు అని నేను అంటాను. ఈశాన్యం దిక్కు చిన్నోడు ఉండాలి, నైరుతి దిక్కు ఆయన ఉండాలి, ఉత్తర దిక్కు ఇట్లా నేను చెప్తా అంటే నాకు అది ఇది అని అంటాడు. అవు బాబు, చిన్న పెళ్ళ నా పరిస్థితి ఏంది బాబు? ఇది నీకు సరే అక్కడ మాట్లాడుకుందాం. ఎవరు సాగు చేసిండు? ఏంటి నువ్వు ఆగుతలేదు, నువ్వు ఆగాలి కదా. ఆగమని నా మాటలు మీకు కొంచెం పొట్లాడుకోవాలంటే మీరు ఆగాలి కదా. నువ్వు ఇదవుతానా బాగా మాట కాదు మనకు, ఇదే ఇద్దరు బాబు, ఇదే కావాలి మనకు. చిన్న పనులు చేస్తాను నీకనే ఉన్నా వీళ్ళు. అమ్మా చెప్పండి, ఏమిటి పిలిపించారు? మా మేనల్లుళ్ళు మా అన్న మీద గొడవ పెడతాను భూములు పంచుకోవాలని, అందుకే మాట్లాడదామని అందరిని తీసుకొచ్చి నేను నీ దగ్గరికి తీసుకొచ్చిన మాట్లాడాలని. ఉన్నాడా మీ అన్న? ఉన్నాడు మా అన్నయ్య. రాజిరెడ్డి గారు చెప్పండి సార్. సర్పంచ్ సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏమున్నది, భూములు ఇటు కావాలి అటు కావాలి పైసలు కావాలి అది ఇది అని వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటారు. అది సమస్య. మొన్న మీకు చెప్పినా కదా ఒకసారి, అదే సమస్య. భూములు కావాలంటారు, పైసలు కావాలంటారు. మరి ఇప్పుడు ఎందుకని నేనంటే నా మాట ఇంట్లేరు. మా చెల్లి వచ్చింది, చెల్లె బావ వచ్చిండ్రు. ఓకే, నీకు ఇప్పుడు పెద్ద కొడుకు ఎవరు? ఇలా ఇగో పెద్ద కొడుకు మనవాడు. ఏం పేరు మీ పేరు? రాజిరెడ్డి అంటే మీరేనా? రాజిరెడ్డి. వ్యవసాయం చేసేది మీరేనా? మరి ఏంటి మీ బాధ ఏంటి చెప్పవు? పెద్ద కొడుకు నువ్వేనా? రాజిరెడ్డి పెద్ద కొడుకు? అవునండి. అవును సార్. ఏం లేదు, మరి లొల్లి ఎందుకు వచ్చింది మీకు? మాకు భూముల విషయంలో లొల్లేస్తాను సార్. భూముల విషయంలో లొల్లేస్తుంది. ఆ భూములు వచ్చి ఇప్పుడు వాళ్ళు మా పెద్ద తమ్ముడు దుబాయ్ పోయిండు, చిన్న తమ్ముడు మొన్న చదువుకున్నాడు. ఇప్పుడు వచ్చి ఆ భూములు మాకు కావాలి పంచాలని మా నాన్నతోని బాగా గొడవ పెడతారు. అవును ప్రవీణ, నిజమేనా అమ్మా? నిజమేనా ఏంది సారు? అది అక్షరాల నిజం. మా మామూలు సాతనైనంత కాలం ఆయన చేసిండు. ఇక మాకు పెళ్ళైన కాడ నుంచి ఈయన వ్యవసాయం అంతా మొత్తం చేసిండు. ఆయన దుబాయ్కి పోయిండు, ఈయన చదువుకుంటా రోడ్ల మీద తిరుగుకుంటా తినుకుంటా ఈయన ఉంటాడు చిన్న ఆయన. మా ఆయన భూములన్నీ మంచిగా పోతం చేసి మంచిగా పంట తీసుకుంటా వస్తాడు. ఇప్పుడు మంచిగా చేతికి వచ్చిన వాళ్ళే ఆ మంచిగా పండే భూములు వాళ్ళకి కావాలట, బీడు భూములు మాకంట కడతారట. మరి ఇంతకన్నా కష్టం చేసి మాకేంటి సార్? మరి మేము చిప్ప పట్టుకొని అడుకుండా మాకు కొడుకున్నాడు, మీ బతికేం కావాలి? సరే మాట్లాడము. సరే నరేందర్ సార్, నీ సంగతి ఏం చెప్పు. నాదేం లేదు, పొలం మీది పొలం నాకు కావాలి. ఈ కింది పొలం ఇద్దానంటాడు నాన్న, కానీ ఆడ నీళ్లు రావు, పంట పండది.
నాకు మీ దగ్గర మంచిగా పంట పడుతుంది మీ దగ్గర కావాలి. జమునా చెప్పండి సార్. ఏం కావాలమ్మా మీకు? ఆ? మీకు ఏం కావాలి? భూమి కావాలి. ఏం కావాలండి? భూమి కానీ మరి కింద మీద అంటారట. మరి నీళ్ళు లేని భూమి మాకైతే మేమేం పండించుకుందాం మరిగా. సరేనమ్మా, మీరు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి. సరే వింటాం సార్. సాబు మా అక్క బిడ్డలు వీళ్ళిద్దరు. అచ్చా. ఆమె నడిపేమ చేసినా ఈమె ఇంకా చదువుకుంటుంది. పిల్ల ఆ పొల్ల చదువుకుంటుంది. మంచిగానే చూసుకుంటాం మేము, మా అక్క బిడ్డలు కదా. మరి వాళ్ళు కూడా కొంచెం ఓపిక పడతలేరు. రాజిరెడ్డి గారు ముగ్గురికి సమానంగా వంచేయాలి. సరే ఇస్తా. ఇప్పుడు పెద్ద ఆయన ఏమంటానంటే నేను చిన్నప్పటి నుంచి నేనే కష్టపడ్డా అంటాడు. మరి ఇప్పుడు ఆయనకి ఎక్కువ ఇస్తావా? ఎవరికి? పెద్ద ఆయనకి ఏమైనా ఎక్కువ ఇస్తావా? ఇస్తుడే కొంచెం జ్యేష్ఠ పాలన ఉంటది. మరి మీరు ఒప్పుకుంటారా? మనిషికి అయితే ఆయనకు ఒక ఈయన కూడా చేసిండు కదా. మరి ఈయన పెట్టుకునేది చెప్పడానికి గౌరవం కాపాడతారా లేదా? వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళకి సార్ నరేందరు సార్ చెప్పండి. నువ్వు దుబాయ్ అయినప్పుడు మీ అన్న భూమిని దున్నిండా? దున్నిండు. మీ తమ్ముడు తిరిగినప్పుడు మీ అన్న దున్నిండా? దున్నిండు సార్. మరి మీ బాబు చేయకుండా మీ పెద్దన్న దున్నిండా? దున్నిండు. దున్నినప్పుడు మీ పెద్దోడు చెప్పినట్టు కొంచెం వినోని ఇంటాం కానీ అందరం ఇప్పుడు అవ్వాయి కొడుకులు అందరం అన్నదమ్ములం కాబట్టి అందరం మరి అట్లాంటప్పుడు ఆయన ఎక్కువ పని చేసిండు నీకంటే. అయితే అట్లా చెప్పి నీకు ఎక్కువ ఇవ్వట్లేము, కానీ ఆయన మీ అందరికి సమానంగా ఆయన డిసైడ్ చేసి ఇచ్చేదాకా పెద్ద మనుషులలో ఎట్లా చెప్తున్నారు అట్లా ఎండిపోయిన భూములు మాకిచ్చి మంచి భూములు ఆలకించారు. లేదమ్మా, ఎండిపోయిన భూములు ఎందుకు ఇస్తారు? మీరు అందరికి సమానంగా ఉండేటట్టు మేము పెద్ద మనుషులు తీర్మానం చేయడానికి మీ అత్త వచ్చింది కదా, పెద్ద మనిషి ఉన్నాడు కదా ఏదో వాళ్ళ భర్త, వాళ్ళ ముందు తీర్మానం చేస్తాం. వింటారా? మన సీను నువ్వు అట్లా రాపో. లేకపోతే మొత్తం వాళ్ళకేను సార్. మేము పోతాం ఎక్కడన్నా ఊరు పట్టుకొని పోతాం. ఇక మాకెందుకు భూములు? అట్లా అనద్దమ్మా, అందరికి సమానం చేస్తాను కదా పెద్ద మనుషులు పిలిచింది. ఏమో సార్ మాకేం చేస్తారా మీరు? వాళ్ళకు లక్షలు ఖర్చు పెట్టినా సార్ నేను. సరే మీ అందరి బాధలు బిడ్డ పంచాయతీలు అట్లా చెప్పు లొల్లు పెట్టుకుని మేము మీ బాధలు వింటాన్నాం. నీ వైపు నుంచి ఆలోచిస్తాం, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తాం. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు సారు, చిన్నోడు ఉన్నాడు. ఆ చిన్నోని కూడా కొంచెం ఆధీనం ఇవ్వాలి కదా. సీను నీ పెళ్లి చేసుకున్నావా? కాలేదు సార్, చదువు మొన్న అయిపోయింది సార్. సరే ఇప్పుడు నీకు పెళ్లి ఉద్యోగం అయితే పిల్లలు ఇస్తానంటావు. ఇంత భూమి ఉంటేనే పిల్లని ఇస్తానంటారు సార్. ఉద్యోగం కూడా సంపాదించుకుంటారు. ఇదికేమన్నా మన దాంట్లో లోన్ దొరుకుతుందా? చెప్పిన కలిసిండు చెప్పిన ఉద్యోగాల కోసం తిరగకండి అబ్బా. సరే మీరు లొల్లి పెట్టుకోకూరి లేవని చెప్పేసి నీకు భూమి వస్తుంది. మీ మన కార్యదర్శి కూడా నీకు లోన్ గురించి ప్రయత్నం చేస్తాడు. ఆయనకు కూడా ఏదైనా మంచి ఆటో కొనుక్కోవడానికి అయినా ఇప్పుడు దుబాయ్లో ఇప్పుడు మంచిగా లేదు, అక్కడ యుద్ధాలు నడుతున్నాయి. మీకు మంచిగా మీకు లోన్ ఇప్పిస్తాడు కార్యదర్శి. మీరు వింటారా? వింటాం సార్. సరే అమ్మా చెప్పినట్టు వింటారా? వినిపిస్తా మా అన్నతో. నేను ఇక మేనత్త నచ్చింది ఎందుకు? సరే మా మేనాలు నా మాట తీసులేదు గారు. మరి పెద్ద మనుషులు తీర్మానం చేసి తింటారా? వినాలి కదా. మరి చెప్తాం ఇంటరా అంటే నేను చెప్పేది ఒకటి వినండి. ఇప్పుడు పెద్దోళ్ళకు ఎప్పుడైనా జ్యేష్ఠం పాలు అనేది ఉన్నది. ఇప్పుడు కాదు, వెనకటి నుంచి నా చరిత్రలో చాలా మందికి నాకు కూడా ఇచ్చిర్రు. అట్లా పెద్దోనికి ఒక 10 గుంటలు ఇస్తాం. సరే అంతే. 5 ఎకరాలు పోగా ఇంకో 10 గుంటలు 20 గుంటలు ఉంటుంది. 5 ఎకరాలు పోగా మిగతాది పెద్దోనికి ఇద్దాం, నా ధర్మం అది. మీకు తెలిసిన విషయం, మీకు తెలియనిది అయితే కాదు. అంతే. చెప్తారా ఇక మీరు? ఇప్పుడు మన కుటుంబంలో పెద్ద మన తాత తర్వాత మా అమ్మ నాన్న. తాత ఏది చెప్తే ఆ మాట మీద కట్టుబడి ఉండాలి, అది నేర్చుకోవాలి. ఎక్కువ మాట్లాడితే మా తాత ఆస్తి నాకే చెందుతుంది. తాత మాట మీద కట్టుబడి ఉంటారా లేదా అంటే నీకు సర్పంచ్ సాబ్ తోటి చెప్పించి పోలీస్ స్టేషన్కి పోవాలా? సరే చిన్న, మీ తాత ఆస్తి నీకు చెందుతాడు, మేము చేస్తాం. ఫస్ట్ అందరు కలిసి నేర్చుకోవాలి. అర్థమైందా? అందరూ కలిసి ఉండాలి. అందరం మంచిగా కలిసి ఉంటారా? మీరు అందరూ కూడా లొల్లు పెట్టుకోవద్దు. ఈ భూములు జాగాలు స్వస్థం కాదు. మనము ఒక తండ్రికి పుట్టిన వాళ్ళము, ఒక రక్త సంబంధికులము. మనకు అన్నదమ్ముల అనుబంధం అనేది ఉండాలి. మనకు ఈ ఆస్తులు పాస్తులు శాస్త్రం కాదు. మీరు పుట్టేటప్పుడు మీరు ఆస్తులు రాలే, మీ నాన్న ఇస్తేనే మీకు వచ్చినాయి. ఇప్పుడు నాది ఆస్తి, మీది ఎక్కడదే ఆస్తి.
సరే ఇప్పుడు మీ పంచాయతీ నాకు అంత అర్థమైంది. ఇప్పుడు ఎంత ఎంత భూమి ఉన్నది పెద్ద మనిషి? 15 ఎకరాల చిల్లర. 15 ఎకరాల చిల్లర ఉన్నది. దీంట్లో చిన్న పెళ్లి కాలే. ఇప్పుడు ఆయనకు మరి పెళ్లి చేసే బాధ్యత కూడా వీళ్ళందరి మీద ఉంటుంది. చేయాలి కదా, అవునా కదా? తండ్రిగా నీకెంత బాధ్యత అన్నదమ్ములో కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పక్క తొలిగారు, మరి ఆయన కూడా పిల్లల్ని చూసి పెళ్లి చేస్తారా? రామరెడ్డి చేసుడే నరేందర్ చేసుడే సార్. మీ సీనుకు పెళ్లి అయ్యి బ్రహ్మాండంగా చేస్తాం. కాదు మీరు పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేసుడు కాదు, సీనుకు పెళ్లి అయ్యి అవసరం ఉంటే ఆయనకి ఏదైనా జాబ్ కోసమైనా ప్రయత్నం చేయరు. మీరు పెద్దోళ్ళు, ఇంటికి పెద్దోళ్ళు, ఆయన కష్టపడ్డాడు, నువ్వు కూడా ఎక్కడెక్కడో కష్టపడ్డావు, కానీ మీరు ఐకమత్యంగా ఉండాలి. అన్నదమ్ములు ఐకమత్యంగా ఉంటేనే ఊరోళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ మన మాట విలువిస్తారు. మనం కొట్లానే అనుకోవాలి, మనం మన చూసి ఇంకోళ్ళు కూడా పేర్లు పెడతారు. కాబట్టి ఇక నుంచి మీరు కొట్లాడద్దు. ఊళ్ళ గురించి అయినా జాల గురించి అయినా మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోరు. రోడ్డుకి ఎక్కద్దు, కుటుంబాలు రోడ్డుకి ఎక్కద్దు. ఏదున్నా కానీ కూర్చొని మాట్లాడుకోరి, ఓపికతోటి చేసుకోవాలి. కొట్టుకొని సమాజంలో వదనం కాకూరి. చెప్పినట్టు ఇంటరా? ఏం లేదు. ఇప్పుడు మీ నాన్న పెద్దాంచి కదా, మీరు ముగ్గురు ఆయనను సమానంగా దాదాలి. ఆయనకు మీరు అందరు కలిసి మనిషికి ఒక నెల చదవాలి. ఈ తమ్మునికి పెళ్లి చేయాలి. ఈ తమ్మునికి కూడా ఉద్యోగం లేదు కాబట్టి ఆయనకి ఉద్యోగం వచ్చినా కొంచెం ఆయనకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు భూములు పంచుకోకూరి, ఎందుకంటే ఈ భూములు అన్నీ మీకే అవుతాయి. మీ బాబును సాగుంది, మీ ఆస్తి అంతా తర్వాత అందరు సమానంగా తీసుకొని పెద్ద ఆయన కష్టపడ్డాడు కాబట్టి మీ నాన్న కుసుకొద్ది ఆయనకి ఎవరు ఇస్తే ఇవ్వచ్చు. దాంట్లో ఆయన ఇంటికి పెద్ద ఆయన కాబట్టి మీ నాన్న ప్రేమతో తీయచ్చు, లేకపోతే పెద్ద మన తీర్మానం ప్రకారం జరుగుతుంది. మీ అందరికి ఓకేనా? రాయిరెడ్డి గారు చెప్పండి. మిమ్మల్ని అందరు సమానంగా చూస్తారు. ఈ పెద్దవాళ్ళు కూడా అందరు సమానంగా చూసిరే. మరి కాగితం రాద్దాం. మిమ్మల్ని ఎలాంటి రోడ్డు రాకుండా చూసుకునే బాధ్యత కొడుకుల మీద ఉన్నది. మేము గ్రామ పంచాయతీ తీర్మానం రాస్తాను, కార్యదర్శి రాస్తాడు. మీకైనా మళ్ళీ కష్టం వస్తే మా గ్రామ పంచాయతీ ఆదివారంలో మేము మీకు సపోర్ట్ చేస్తాం. సరే ఏమంటారు? సరే రామరెడ్డి గారు, రమణ గారు ఓకేనా? ఓకే సార్. ఏమైంది బాబు? ఓకేనా? తీర్పు ఓకేనా? మాకు అన్యాయం చేస్తే మాత్రం మేము ఇక్కడ ఉండం, భూములని ఆలకేసి పెట్టిపోతాం. లేదమ్మా, నేను కాగితం రాస్తాను కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీ తరపున మేము కాగితం రాస్తాను, ఇదేం రాదుండదు. సర్పంచ్ ఏదొచ్చినా మీరే పట్టుకుంటారు. సర్పంచ్ చెప్పండి. నా కోడన్లే నా కొడుకులే, నేను ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేదు. నేను సమానంగా మంచిగా ఎవరికి ఎట్లా ఇయ్యానో ఇస్తా. వాళ్ళు సైలెంట్ గా ఉండేటట్టు ఉంటే అందరికి మంచిగా జరుగుతుంది. కోడళ్ళు మాట్లాడద్దు, కొడుకులు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. చిన్న కొడుకు కూడా కాబోయే పెళ్లి కొడుకు కూడా మాట్లాడద్దు. నేను అందరికి సమానం చూసుకుంటా. తండ్రిగా నా బాధ్యత ఉన్నది. నేను అందరికి ఎట్లా ఎట్లా ఎక్కడెక్కడ ఇవ్వాలని ఇస్తా. సైలెంట్ గా ఉంటే వాళ్ళకి మంచిది, అందరికి మంచి సమానంగా అంతే చూసుకోవాలి. ఒక పెద్దోనికి మాత్రం జ్యేష్ఠ పాలు ఇస్తా, ఆ పక్క ఇచ్చుడే. సరే, ఆయన కష్టపడాడు కాబట్టి 20 గుంటలు ఇస్తా. అమ్మా, మీ ఆయనకు పెద్ద జ్యేష్ఠ పాలు ఇస్తారట. 20 గుంటలు ఇస్తా. మీకు అందరికి ఇష్టమైతే మేము కాగితం రాస్తాం, సంతకాలు పెట్టుకొని ఇక మీ నాన్నకు అన్ని రకాలు మీరు చూసుకోరి, ఇబ్బంది కాదు. అమ్మా రాదమ్మా, ఓకేనా? సార్ మా అన్నని మంచిగా చూసుకోవాలి, మా అల్లుళ్ళంతా నాకు సంతోషంగా ఉండాలి. ఓకేనా? ఉంటేనే ప్రేమగా నాకు సంతోషం. రాయి, మా అన్నని మంచిగా చూసుకోవాలి, మా బిడ్డలు మా అల్లుళ్ళు ప్రేమగా చూసుకోవాలి. అన్నిటి నా అల్లుళ్ళు నా బిడ్డలు అందరూ మంచిగా ఉండే, నా మనవాడు నాకు సంతోషం. సంతకం తీసుకోవాలి. ముగ్గురికి 3 వాళ్ళు, తండ్రికి వాళ్ళు ఉన్నంత కాలం చదవాలి. నైరుతి పెద్దనకు పెద్ద కొడుకు నైరుతికి 5 ఎకరాల 20 గుంటలు. ఓకే. ఇటు ఆగ్నేషకు నడిపేనకు 5 ఎకరాలు. తూర్పుకు చిన్న కొడుకు 5 ఎకరాలు. ఇంకా డబ్బుల విషయం, ఇండ్ల విషయం నేను చూసుకుంటా. ఇది పెళ్లి అయినాకనే ఇస్తాం. మరి అది కూడా చిన్నోడికి పెళ్లి అయ్యాక ఇయ్యా. చిన్నోడికి పెళ్లి అందరు కలిసి చేసినాక అప్పుడు ఎవరి దాళ్ళకు నేను కాగిత రూపకంగా ఇచ్చేస్తా.
ఏది లేకుండా మంచిగా బతుకుని నేర్చుకోవాలి. ఇప్పుడు మాత్రం అందరు కలిసి ఉండాలి. కలిసి ఉండాలి. ఓకే సంతకాలు పెట్టురా కార్యదర్శి వాళ్ళ సంతకాలు తీసుకో. పెద్ద ఆయన వాళ్ళు రమ్మన్ రామరెడ్డి సంతకం పెట్టు. ఓకే సార్ సంతకం పెట్టు. ఇక్కడ పెట్టా మళ్ళా లొల్లి పెట్టుకోవద్దు. సార్, లొల్లి గ్రామ పంచాయతీ పెట్టుకోను లెటర్ పేడ అది సార్. మీరు మళ్ళీ పిస లొల్లి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంగీకారంతోనే పెడతాను మీరు. గ్రామ పంచాయతీ ముద్ర ఉంటుంది అందులో కార్యదర్శి ముద్ర ఉన్న సంతకం ఉంటుంది. రేపు మీరు ఏమైనా అయితే మళ్ళీ మీకు పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది. మీ నాన్న కానీ మీరు ఎవరైనా గొడవ చేసుకున్నా బాగుంటుంది. అంగీకారమే కదా? మీ అందరికి ఓకేనా? సరే ఇక అందరూ చూసారు కదా సంతకాలు అయినాయి. కార్యదర్శి ఇలా మనిషికి కాపీ ఇచ్చేసేయి. వీళ్ళకు రేపు అన్ని జిరాక్స్ వేసి మనిషికి కాపీ. పొద్దున్న రామాను రాజిరెడ్డి గారు మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకూరి, అంత ఓకే అవుతుంది. మన కార్యదర్శి ఉన్నాడు, ఏమైనా ఉంటే అవసరం ఉంటే చూసుకుంటాడు. రాధమ్మ ఉన్నది, రాధమ్మ కూడా సంతకం పెట్టండి. వాళ్ళు ఎందుకంటే రేపు పంచాయతీ పిలిపించింది మీరే కదా. మనోంది అవసరం ఉంటుందా? అవసరం లేదు, మైనర్ కదా, ఆయన అవసరం ఉండదు. వాళ్ళు మీడియేటర్ కాబట్టి వాళ్ళకి ఉంటుంది. ఉన్నాడు పెద్ద మనిషిరా. ఓకే అందరు సంతకాలు అయినాయి. మా అక్క బిడ్డ చిన్నది ఉన్నది, ఆమె సంతకం తీసుకోండి. పెద్ద మనిషిగా దా తీసుకో. పంచాయతీలో ఉన్నదా మనం చూసిన కదా సమస్యలు ఇట్లా ఉన్నాయి. ప్రాబ్లం ఉన్నా నువ్వు కూడా రావాలి మరి. ఓకే అందరు పెట్టి రానా రామిరెడ్డి నరేందర్ మీరు అందరు అన్నదాం రారి కొట్లాడని అందరు చదువు కలుపురి. అందరు మంచిగా ఉండరు, మంచిగా ఉండరు. కొట్లాడుకోవద్దు బిడ్డ, మధ్యలో పెట్టుకొని అందరూ మీరు పెట్టుకోకూడదు బిడ్డ. పెద్దయినాడా ఇగో మీ అన్నదమ్ములు కలిసి ఉండదు. నువ్వే ఇగో ఈ బాబు మీరు అందరు కలిసి ఉండాలి. మీరు కొట్లాడకుండా మంచిగా ఉండాలంటే నా కోరిక. చూడండి కోడళ్ళు కానీ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ అందరు కలిసి మెలిసి ఉండాలి. అందరు మంచిగా ఉండాలి. మీరు కూడా అందరు బాగుండాలి. కోడలు నడుపు కోడలు చిన్న కోడలు అందరు మంచిగా ఉండాలి. చూసుకోవాలమ్మా అందరు మా అన్నని బిడ్డ మీరందరూ మంచిగా చూసుకోవాలి అన్నని. మీరు నా మేనల్లు అంటే నాకు పేరు రావాలి. ఇక ఈ కాంచి గొడవ పెట్టుకోకూరి, మీ అత్త పేరు దక్కింది. చాలా సంతోషం. మీరు మంచిగా బతుకురు బిడ్డ. శుభం శుభం వెళ్ళేస్తాం. మంచిగా ఉండరు, పేరు రావాలి. రెడీ అమ్మ వెళ్ళేస్తాం. అమ్మా వచ్చావా పింఛన్ వస్తుంది, నువ్వు పోయి తీసుకో. ఏళ్ళు ముద్ర వేసి తీసుకో. ఓకే కదర్శి నామంటే కూడా చూసుకో. ఇంకెవరైనా ఉంటే చెప్పండి అమ్మా. ఓకేనా వెళ్ళేద్దాం మరి. వచ్చే నెల నుంచి వస్తుంది తీసుకో. జాగ్రత్త పెట్టుకో. ఇది ఎన్నికి తీసుకో.